డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. వివిధ శాఖలకి ఆయన ప్రాతినిధ్యం వహించిన దాదాపు 5 శాఖల్ని పవన్ కళ్యాణ్ తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 శాఖలకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటనేది ఒక సమగ్ర నివేదికని పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. ఒకసారి ఆ నివేదికని చూద్దాం. పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసినటువంటి నివేదికని ఎక్స్లో ట్వీట్ చేశారు. గత ఏడాది కాలంగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, అలానే పర్యావరణ, అటవీ, సైన్స్, టెక్నాలజీ ఈ శాఖలన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నటువంటి శాఖలు. వాటి పేర్లన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం, ఈ సంవత్సర కాల నివేదికని ఆయన ఇవాళ రిలీజ్ చేశారు. పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నాము. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేయనుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. నాయకత్వాన్ని గౌరవిస్తూ అభివృద్ధి నివేదికని సమర్పిస్తూ ప్రజల ఆశీర్వాదాలు కోరుతూ పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి నివేదిక ఇది. సో ఈ నివేదికలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి అవి కూడా మనం పరిశీలిద్దాము. ఇందులో వివిధ శాఖలు, అంటే ఆయన చూస్తున్నటువంటి అన్ని శాఖలకి సంబంధించి పార్ట్స్గా రిలీజ్ చేశారు డేటా మొత్తం కూడా. సో ఇది సుపరిపాలనకు ఏడాది సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-25. ఇది ఆయన చూస్తున్నటువంటి డేటా. అలానే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అక్కడ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర నియంతృత్వ పాలనలో నలిగిపోయింది. రాష్ట్రం అభివృద్ధికి దూరమైంది, శాంతి భద్రతలు క్షీణించాయి, యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి, మహిళలకు రక్షణ కరువైంది, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కదలకుండా నిర్మానుష్యంగా మారిన సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించేందుకు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశాన్ని ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థగా నిలిపిన దార్శనికుడు, నవభారత నిర్మాత, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడి పోరాడే మన సమిష్టి సహకారంతో ఎన్డీఏ కూటమి 164 అసెంబ్లీ సీట్లు గెలిచి 94% స్ట్రైక్ రేట్తో చారిత్రక విజయం సాధించింది. ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేస్తూ సంవత్సర కాలంలోనే గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తూ ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశాము. సో మొత్తం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఉంది. దీని ఇంట్రడక్షన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి ఇది చూస్తే కనుక మొత్తం అన్ని శాఖల్ని, ఆయనకు సంబంధించిన శాఖల్ని వివరిస్తూనే ఉన్నారు. అలానే మొత్తానికి ఇంట్రడక్షన్గా మొత్తం ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, గత 5 ఏళ్లలో కుంటుపడిన అభివృద్ధిని మళ్ళీ ఏడాదిలోనే పునరుజ్జీవింప చేయగలిగామని ఘంటాపదంగా ధీమాగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో అలానే స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యతగా భావిస్తూ అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ప్రజలు ఓటేసి ఎన్నుకున్నది జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చింది. సో అప్పుడు ఎవరు విన్నర్ అనే విషయం తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ గద్దె పైన ఎవరు కూర్చోబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. అందరూ కూడా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలు స్వీకరించింది 19వ తేదీన, గత ఏడాది 19వ తేదీ, అంటే జూన్ 19వ తేదీ. ఎందుకంటే ఏడాది అయిపోయింది కదా, సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇంత లేట్గా రిపోర్ట్ రిలీజ్ చేస్తారంటే అది క్లారిటీ అనమాట. దానికోసం ఇస్తున్న క్లారిటీ ఇది.
సో అందుకని ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ నివేదికను సమర్పించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అలానే పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే మా సంకల్పాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. రానున్న 4 ఏళ్ల కాలంలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మాట ఇస్తున్నాను. అలానే ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, అలాగే ఇతర శాఖల మంత్రులకు, అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్న ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై ఆంధ్ర, జై హింద్. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంట్రడక్షన్ ఇది. సో ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టారు కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా గత సంవత్సర కాలంలో మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఏం చేశారు, అలాగే ఒక్కొక్క ఇది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల నివేదిక అన్ని నిధులతో సహా, కేటాయింపులు చేసినటువంటి నిధులతో సహా ఆయన ఇందులో వివరించారు. ఇక్కడ చూస్తే కనుక గ్రామీణ సడక్ యోజన కింద 475 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన నిధులు మొత్తం 589 కోట్లు కేటాయించారు. సో ఇవన్నీ కూడా శాఖల వారీగా, విభాగాల వారీగా ఎంతెంత ఖర్చు చేశారు, ఆ ఖర్చు తర్వాత జరిగినటువంటి అందుకున్న నిధులు 5,254 కోట్లు. ఇది మన్రేగా అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధులు, మెటీరియల్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయినటువంటి ఖర్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలు. అలానే సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఆర్ఓబి నిర్మాణానికి అనుమతులు 98 కోట్లు, అమృత్ 2.0 పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిధుల విడుదల. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు. ఈ రిపోర్ట్ చాలా పెద్దగా ఉంది, డీటెయిల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి విభాగాలు అంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించినవే కాకుండా వివిధ శాఖలకు సంబంధించినటువంటి తాగునీటి సమస్య లేని గ్రామాలు సాధించడమే లక్ష్యం అంటూ ఇది గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించినటువంటి పథకం. ప్రతిదీ అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించి వృక్షో రక్షతి రక్షద అని చెప్పని అటవీ శాఖ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్నీ కూడా. సో టోటల్ డీటెయిల్డ్ రిపోర్టు పవన్ కళ్యాణ్ సమర్పించారు. ఆసక్తి ఉన్న వాళ్ళు పరిశీలించవచ్చు. ఏడాది కాలంలో ఆయన ఏం చేశారు, తమ ప్రభుత్వం ఏం చేసింది, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలా సహకరించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహకరించింది, ప్రధానంగా ప్రజలు ఏం కోరుకున్నారు, ఈ కూటమి నాయకత్వం ఏం చేసింది, తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలు ఏం పనిచేశాయి అనే దాన్ని విశ్లేషించారు. సో ఇదొక మంచి సంప్రదాయంగా మనం చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందర పదే ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు, సోషల్ ఆడిట్. ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఖర్చు పెడుతున్నది ఎంత, అందులో ప్రజలకి లబ్ధి చేకూరుతున్నది ఎంత, దీని గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక విధంగా ఇది సోషల్ ఆడిట్ రిపోర్ట్ లాంటి దాని కింద మనం చూడాల్సి ఉంటుంది. ఏ పథకాల్లో ఏ పథకాల కింద ఏ శాఖల వారీగా ఎంతెంత ఖర్చు పెట్టారనేటువంటి వివరాలన్నీ ఇందులో పెట్టారు. ఇదంతా కూడా ఏడాది కాలంలో చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టు. రాబోయే 4 సంవత్సరాల్లో ఇంతకు రెట్టింపు ఉంటుందని చెప్పని హామీ ఇస్తున్నారు. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1గా నిలపడమే లక్ష్యం తమ ప్రభుత్వానికి అని చెప్పని ఆయన చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అటు డబుల్ ఇంజిన్ సర్కార్ అని పదే చెప్తున్నారు ఢిల్లీలో, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి సర్కార్ సమన్వయంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం హామీ ఇస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.